హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన కొబ్బరి పాలతో పలావ్ తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా మనం 4 కాయల కొబ్బరి ఉంటుంది కదా, తీసుకొని వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ మెత్తగా ఉన్న కొబ్బరిని ఒక టవల్లో కానీ లేదా ఒక మెత్తటి క్లాత్లో కానీ వేసుకొని ఈ విధంగా గట్టిగా నొక్కుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మిల్క్ అనేది తీసుకోవాలి. మనకి ఓన్లీ ఈ పాలు తీసుకోవడంలో మాత్రమే టైం పడుతుంది. మిగిలింది మొత్తం మనం ఎప్పుడైతే ఇది తయారు చేసుకొని తింటామో ఆ టేస్ట్ వెనుక ఈ కష్టం అనేది అసలు కనిపించదు అనమాట. ఈ విధంగా మొత్తం నాకు 4 కాయల కొబ్బరి తీసుకుంటే ఆ కొబ్బరికి ఈ విధంగా ఇన్ని పాలు అనేవి నాకు వచ్చినాయి. వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కోసం మనం 4 గ్లాసుల రైస్ అనేది మనం తీసుకుందాం. నేను చిన్న గ్లాస్తో 8 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి అదే పెద్ద గ్లాస్తో అయితే 4 గ్లాసులు సరిపోతాయి. 4 గ్లాసులు రైస్ తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్ పోసుకొని. ఈ విధంగా ఒక 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని గ్లాస్ అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో డబల్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి మనం. అంటే నేను 8 చిన్న గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 16 గ్లాసులు మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిల్క్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి పాల అన్నం కోసం దీనిలో మసాలా కోసం కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. దీనికి వీలైతే కనుక మీరు హ్యాండ్స్తోనే కలుపుకోండి, అప్పుడే టేస్ట్ అనేది తెలుస్తుంది మీకు. ఇందులో మీరు ఇప్పుడు ఏవైతే బిర్యానీకి యూజ్ చేస్తారో అవన్నీ మీరు ఇందులో యాడ్ చేసుకోండి. కమ్మగా ఉండే కొబ్బరి పాలతో రుచికరమైన కొబ్బరి పాలన్నం చాలా ఈజీగా తయారు చేస్తాం. అంతేకాకుండా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగా మీరు ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉండండి. బిర్యానీలో ఏవైతే కావాలో అవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్కి సరిపడా కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకునే దానికంటే కల్లుప్పు చాలా మంచిది. వేసుకొని మొత్తం ఒకసారి కింద నుండి పై వరకు మొత్తం కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టమైతే కనుక నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి తినని వాళ్ళు వీలైతే నూనె ఉంటుంది కదా, వంట నూనె, అది యాడ్ చేసుకోండి. కానీ దీనికి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. నెయ్యితో పాటు 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో 1 ఇంచు చెక్క యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద పెట్టి, స్టార్టింగ్లో మాత్రం స్టవ్ సిమ్లో కాకుండా హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మీకు ఒక 10 నిమిషాలకి మిల్క్ మొత్తం రైస్ అబ్జర్వ్ చేసుకొని మీకు ఈ విధంగా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత లో టు మీడియం స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్కి మీకు ఈ విధంగా కొబ్బరి పాలన్నం అనేది తయారవుతుంది. పైన కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.